ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక అన్ని ఆలయాల దగ్గర పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వరంగల్ బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, హనుమకొండ కోర్టు సమీపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇక హనుమకొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అక్కడ ఆలయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? ఉదయం ఎన్ని గంటల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు? సాయి తెల్లవారుజాము నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేను హన్మకొండలోని కోర్టు సమీపంలోటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయం దగ్గర ఉన్నాను. చూడొచ్చు, ఇక్కడ ఉదయమే వెంకటేశ్వర స్వామి అలంకరణ తర్వాత తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అర్చన కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడి ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఈరోజు మంచి జరుగుతున్న నమ్మకం కొద్దీ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. మనం విజువల్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున క్యూ లైన్లో భక్తులు బారులు తీరి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మంచి జరుగుతున్న నమ్మకం కొద్దే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి ధర్మమాసంలో వచ్చేటువంటి వెంకటేశ్వర సంబంధించినటువంటి ఈ టెంపుల్ను దర్శించుకుంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతా మంచి జరుగుతున్నటువంటి నమ్మకం కొద్దే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తజనం అంతా వైష్ణవ ఆలయాలకు పోటెత్తినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఆలయాలకు సంబంధించి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఈ ఆలయాలు మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ హన్మకొండలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే ఈ రోజు ప్రత్యేకత వాళ్ళతో మాట్లాడు. ఎట్లా ఉంటుంది ఈరోజు, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే ఈరోజు ప్రత్యేకత ఏం చేయాలి? అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాలయం అదాలత్ వెనుక ఈ ఆలయం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క శ్రీహస్తములతో ప్రతిష్ఠ గావించబడింది. ఈ ఆలయంలో సుమారు ఇది 18వ సంవత్సరం ప్రతిష్ఠ అయ్యి 18 సంవత్సరాలుగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం చాలా వైభవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం 4 గంటలకి ఆరాధనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఉత్తర ద్వారం గుండా అందరం కూడా లోపలికి వచ్చి ఉత్తరం వైపుగా ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం ద్వారా మన యొక్క పాపాలన్నీ కూడా తొలగి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అటువంటి చాలా శుభప్రదమైనటువంటి ఏకాదశి ఈరోజు. అటువంటి ఏకాదశి రోజున భగవద్బంధువులందరూ కూడా ఆలయానికి విచ్చేసి చక్కగా ఉత్తర ద్వారంగా, ప్రతిరోజు కూడా మనం తూర్పు ద్వారాలుగా అలా వెళ్తాం. ఈరోజు మాత్రం ఒక ఉత్తర ద్వారంగానే రావాలి. ఎందుకనంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని సంహరించిన తర్వాత భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు, అయ్యా నేనైతే పరమపదాన్ని పొందాను, అలా నాలాగా ఎవరైనా పాపాలు చేసి ఉన్న వాళ్ళు ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంగా ఆలయంలోనికి వచ్చి దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పని ఆయన ప్రార్థించడం ద్వారా భగవంతుడు ఆయన్ని యొక్క కోరికను తీర్చడానికి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మనం జరుపుకుంటాం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఏ భక్తులైతే ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి వచ్చి భగవంతుణ్ణి సేవిస్తారో వాళ్ళందరికీ మోక్షం కలుగుతుంది. ఇది తథ్యం అని చెప్పని మనకు ఋషులు అందరూ కూడా తెలియజేసి ఉన్నారు. అందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. దర్శనాలు ఏ టైం వరకు కొనసాగుతుంది? ఈరోజు సాయంత్రం వరకు ఎట్లా ఉంటుంది టెంపుల్లో? అంటే ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించి సాయంత్రం వరకు కూడా దర్శనం ఉంటుంది. సాయంత్రం మరలా సహస్రనామార్చన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 7 గంటలకి సహస్రనామార్చన చేసుకుని మనం ఉత్తర ద్వార దర్శనాన్ని ముగిస్తామన్నమాట. రాత్రి వరకు మీకు దర్శనం లభిస్తుంది.
హన్మకొండలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సంబంధించినటువంటి అర్చకుల అభిప్రాయం అయితే సాయంత్రం వరకు కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తామనే పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఇప్పటివరకు పూజలతో మాట్లాడడం ఆలయం సంబంధించినటువంటి నిర్వాహకులు ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఎట్లా ఉంటుంది? జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. కార్యక్రమం కూడా మేము ఆలయ కమిటీ తరఫున పూర్తిగా ఏర్పాట్లు చేశామండి. దర్శనాలు కూడా చాలా మంచిగా అవుతున్నాయి. పూజా పురస్కారాలు కూడా ఉత్తర ద్వార దర్శనం అంటే భక్తులు ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్లో ఉన్నారు. దర్శన భాగ్యాలు కూడా చాలా బాగా అవుతున్నాయి, అద్భుతంగా అవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తుల రద్దీ ఎట్లా ఉంది? ఈ సౌకర్యాలు కావచ్చు, భక్తులు పెరిగారా తగ్గారా? లాస్ట్ టైం చూసుకుంటే ఈ సంవత్సరం ఎందుకంటే ఇక్కడ హన్మకొండలోని విద్యుత్ నగర్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం నుంచి ఉంది కాబట్టి భక్తులు ఆటోమేటిక్గా సగం అక్కడికి సగం ఇక్కడికి వచ్చారు. అయినా కూడా టెంపుల్ చాలా మంది రష్ బాగానే ఉంది. ఉత్తర దర్శనం ప్రతి ఒక్క భక్తునికి తీర్థం ప్రసాదం అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇది హన్మకొండలో కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో గోవింద హరి గోవింద నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఇటు హన్మకొండ చైతన్యపూర్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంతో పాటు ఎక్సైజ్ కాలనీలోని శ్రీ బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో గీతా భవన్ సంబంధించినటువంటి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మంచి జరుగుతున్నటువంటి నమ్మకం కొద్దే భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ దర్శన భాగ్యం కలిగే విధంగా అధికారులు కావచ్చు, ఇక్కడ పూజారులు, స్థానిక ఆలయ నిర్వాహకులన్నీ కూడా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. హన్మకొండ వరంగల్ నగర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది. హన్మకొండలోని పెద్ద కోవెల ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అర్చకులు ఏర్పాటు చేస్తూ రాఘవాచార్య, నరసింహులాచార్య సంబంధించినటువంటి ఆలయాల్లో ప్రత్యేక కుంకుమార్చనలు కొనసాగుతున్నాయి. సీతారామ సంబంధించింది ఆలయంలో చిన్న కోవెల, ఎక్సైజ్ కాలనీలో వెంకటేశ్వరాలయం, రెవెన్యూ కాలనీ రామాలయం, ఇటు A to Z వెంకటేశ్వరాలయం, విద్యుత్ నగర్లోని వెంకటేశ్వరాలయంలోను, ఇంకా కాజిపేటలోని శ్వేతార్క మూల ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలకు ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే ఆలయ సంబంధించినటువంటి ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి ఉదయం 4 గంటల నుంచే వైకుంఠ ఏకాదశి ఆధ్యాత్మిక శోభ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తాం. సాయంత్రం ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు కావచ్చు, పూజారులు చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయి రైట్, థ్యాంక్ యూ తిరుపతి.